హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 14. నేను ఫస్ట్ 13 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 14 స్టార్టింగ్లో మనం హాస్పిటల్లో షీవాన్ని ఆ లాకెట్ పారేసుకున్న లేడీని కలవడం చూస్తాం. ఆమె ఆ నర్స్ వాళ్ళ మదర్ అని తెలుస్తుంది. ఆ నర్స్ వాళ్ళ మదర్ షీవాన్తో పేషెంట్ని హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి ఆమె అలా బెడ్ మీదే ఉంది అని చెప్తుందన్నమాట. ఇంకోవైపు గున్వు ప్రాసిక్యూటర్తో హ్యుంగ్జున్ బాడీ స్విచ్ అయి ఉంటుంది అన్న విషయం షీవాన్కి అప్పుడే చెప్పొద్దు అని అంటాడు. ఆ రోజు నైట్ గున్వు ఒక్కడే డ్రింక్ చేస్తూ కూర్చుంటాడు, హ్యుంగ్జున్ గురించి ఆలోచిస్తూ అనమాట. అతనిలో అతను నువ్వు ఎందుకు ఒక చనిపోయిన మనిషి గురించి జలస్ ఫీల్ అవుతున్నావు అని అనుకుంటాడు. తర్వాత అతను లేట్గా ఇంటికి వస్తాడు. షీవాన్ కూడా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను ఇంటికి రావడంతో ఆమె లెగిసి లోపలికి వెళ్తూ ఉంటే గున్వు ఆమెతో ఎప్పటిదాకా మీరు ఒక చనిపోయిన పర్సన్ వైపే చూస్తూ ఉంటారు, ఎదురుకుండా ఉన్న నేను మీకు కనిపించడం లేదా అని అడుగుతాడు. అలానే ఇంక ఎన్ని డేస్ నా ఫీలింగ్స్ని కనిపించినట్టు ప్రిటెండ్ చేస్తారు అని అంటాడు. షీవాన్ ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్తుంటే గున్వు ఆమెను ఆపి హగ్ చేసుకుంటాడు. ఆమెతో మీరంటే నాకు ఇష్టం, ఒక్కసారి నా వంక చూడండి ప్లీజ్ అని అంటాడు. ఆమె ఏం అనకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కారులో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు షీవాన్ గున్వుతో నిన్న నైట్ నువ్వు చెప్పిన దాని గురించి మనం ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా పోస్ట్ పోన్ చేద్దామని అంటుంది. అలానే నా ఆన్సర్ కూడా తర్వాత చెప్తాను అని అంటుంది. గున్వు ఓకే అని స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లో ఒక అమ్మాయి వచ్చి ఆ వుడెన్ లాకెట్ని తీసుకుని వెళ్తుంది. అదే టైంకి రిటర్న్ వచ్చిన షీవాన్ అండ్ గున్వు కూడా ఆమెను చూసి ఆమె ఏం తీసుకెళ్ళింది అని అడుగుతారు. సంగ్చాన్ ఆమె లాకెట్ తీసుకెళ్ళింది, మీరు హాస్పిటల్లో చూసారు కదా సేమ్ వన్ అని చెప్తాడనమాట. దాంతో షీవాన్ ఆ లేడీ నెంబర్ తీసుకుని ఆమెకు కాల్ చేసి కలుస్తుంది. ఆ లేడీతో లాకెట్ గురించి అడిగితే ఆమె అది నాకు మా మదర్ ఇచ్చారు అని చెప్తుంది. షీవాన్ నర్స్ పేరు చెప్పి ఆమె గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. ఆ లేడీ మాత్రం నాకు ఆ పేరుతో ఎవరూ తెలీదు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో గున్వుని ప్రాసిక్యూటర్తో చూస్తాం. వాళ్ళు హ్యుంగ్జున్ ఫిజికల్ రికార్డ్స్ చెక్ చేస్తూ ఉంటారు. గున్వు ప్రాసిక్యూటర్తో మూన్షిక్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ప్రాసిక్యూటర్ ఏమో ఇదంత స్పెషల్ ఏం కాదు, కానీ అతని అకౌంట్ నుంచి చర్చ్కి ఎవ్రీ మంత్ డొనేషన్ ఆటోమేటిక్గా వెళ్ళినట్టు సెట్ చేశారు అని చెప్తాడు. ఇంకోవైపు షీవాన్ నర్స్ వాళ్ళ మదర్ని కలిసి ఆ నెక్లెస్ గురించి అడిగితే ఆమెమో ఆ నెక్లెస్ నర్స్కి వాళ్ళ బయలాజికల్ మదర్ ఇచ్చింది అని, అలానే ఆ నర్స్కి ఒక ఓల్డర్ సిస్టర్ కూడా ఉందని చెప్తుంది. అంటే ఆమె ఆ నర్సు చిన్నగా ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకున్నామని, తర్వాత మా హస్బెండ్ ఆ నర్స్ నేమ్ చేంజ్ చేశారు, ఒరిజినల్ నేమ్ వేరే అని అంటుందన్నమాట. సో షీవాన్ వెళ్ళి మళ్ళీ ఆ నెక్లెస్ తీసుకుని వెళ్ళింది కదా లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ నుంచి, ఆ లేడీని కలిసి ఆ నర్స్ అడాప్షన్ గురించి అలాగే ఆ ఒరిజినల్ పేరు అన్నీ చెప్తుంది. ఆ లేడీ అది విని చాలా బాధపడుతుంది. షీవాన్తో కలిసి హాస్పిటల్ కూడా వస్తుంది. హాస్పిటల్ రూమ్లో ఆ నర్స్ వాళ్ళ సిస్టర్ బెడ్ మీద ఉన్న నర్స్తో సారీ చెప్తూ ఏడుస్తుంది. అప్పుడు ఫైనల్గా ఆ నర్సు చనిపోతుంది. ఆమె స్పిరిట్ కూడా షీవాన్కి థ్యాంక్ యూ చెప్పి డిసపియర్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో షీవాన్కి ప్రాసిక్యూటర్ కాల్ చేసి పార్క్ అడ్రస్ తెలిసింది అని చెప్తాడు. దాంతో ఆమె వెంటనే అక్కడికి వెళ్తుంది. గున్వు కూడా ఆ లొకేషన్లో ఉంటాడు. వాళ్ళిద్దరూ పార్క్ అడ్రస్కి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ ఉండరు. పార్క్ అక్కడ నుంచి ఆల్రెడీ పారిపోయి ఉంటాడనమాట. వాళ్ళు అక్కడ చెక్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ నుంచి పోలీస్ డైరెక్టర్కి కాల్ చేసి షీవాన్ అండ్ గున్వు మా అడ్రస్కి వచ్చేసారు అని చెప్తాడు. డైరెక్టర్ అతనితో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కొన్ని డేస్ హైడింగ్లో ఉండు అని అంటాడు. తర్వాత గున్వు అండ్ షీవాన్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. అక్కడ గున్వు ఆమెతో ఇవాళ నైట్ మీరు ఒక్కరే ఉండగలరా,
నేను ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ ఒక పని ఉంది, అది చూసుకుని వస్తాను అంటాడు. నెక్స్ట్ డే గున్వుని ఒక హాస్పిటల్లో చూస్తాం. అతను అక్కడ నర్స్తో ఎవ్రీ మంత్ ఇక్కడ మీకు యోంగ్సాన్ చర్చ్ నుంచి డొనేషన్ వస్తుంది కదా, దాని గురించి డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. ఇంకోవైపు ప్రాసిక్యూటర్ వాళ్ళ బాస్ ప్రాసిక్యూటర్ని పిలిచి అతనితో నువ్వు ఒక హై ర్యాంకింగ్ ఆఫీషియల్ గురించి పాత కేసులన్నీ డిగ్ చేస్తున్నావంట కదా అని అడుగుతాడు. దాంతో ప్రాసిక్యూటర్ అవును, నేను పోలీస్ డైరెక్టర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను అంటాడు. ఆ బాస్ ఏమో ప్రాసిక్యూటర్ని ఇన్వెస్టిగేషన్ ఆపేయమని ఆర్డర్ చేస్తాడు. తర్వాత సీన్లో ప్రాసిక్యూటర్ షీవాన్ని కలిసి ఆమెకి అప్పటిదాకా కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అంతా ఇచ్చి నేను ఇంకా ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయలేను అని చెప్తాడు. కార్లో రిటర్న్ వస్తున్న గున్వు మూన్షిక్ ఇంత పెద్ద విషయం మీరు ఎలా దాచారు అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో షీవాన్ ఇంటికి వస్తున్నప్పుడు తనని ఎవరో ఫాలో చేస్తున్నారు అని డౌట్ వచ్చి డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఇంకొక వైపుకి వెళ్తుంది. ఆమెని ఫాలో అవుతూ వచ్చిన పార్క్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తాడు. కానీ ఒక కార్నర్కి వచ్చాక ఆమె ఎక్కడా కనిపించదు. అతను వెనక్కి తిరిగితే సడన్గా ఆమె ఎదురకుండా వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైట్ జరుగుతుంది, కానీ పార్క్ ఆమెను డామినేట్ చేసి పక్కకు తోసేస్తాడు. అలానే ఒక నైఫ్ తీసుకుని ఆమెను అటాక్ చేసే టైంకి గున్వు అక్కడికి వచ్చి అడ్డుపడతాడు. ఆ నైఫ్ గున్వు స్టమక్లోకి దిగుతుంది. పాక్ అక్కడి నుంచి పారిపోతాడు. గున్వు ఏమో కింద పడిపోతాడు. షీవాన్ వెంటనే బ్యాకప్కి కాల్ చేస్తుంది. అక్కడ హ్యుంజున్ స్పిరిట్ కూడా వస్తుంది. ఆమె అతను చూసి ప్లీజ్ గున్వుని కాపాడు ఎలా అయినా అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాక గున్వుకి వెంటనే సర్జరీ చేస్తారు. సర్జరీకి చాలా టైం పడుతుంది. తర్వాత డాక్టర్ ఆమెతో సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, కానీ అతని ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏం చెప్పలేము అని అంటాడు. నెక్స్ట్ సీన్లో షీవాన్ గున్వు బెడ్ పక్కనే కూర్చుని అతనితో సారీ, నా వల్లే నీకు ఇలా అంతా జరిగింది అని, నా ఆన్సర్ నువ్వు ఇంకా వినలేదు, సో ప్లీజ్ వేకప్ అని ఏడుస్తూ ఉంటుందన్నమాట. కాసేపటికి గున్వు స్పృహలోకి వచ్చి మెల్లగా ఆమెతో నేను హ్యుంగ్జున్ని చూశాను అని అంటాడు. కానీ అతని కండిషన్ మళ్ళీ వర్స్ అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడంతో డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో గున్వు మార్నింగ్ వెళ్ళిన హాస్పిటల్లో చర్చ్ నుంచి వచ్చే డొనేషన్ గురించి అడిగితే అక్కడ నర్స్ అతనికి ఒక పేషెంట్ గురించి చెప్పి అతని దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ పేషెంట్ ఎవరో కాదు, హ్యుంగ్జున్. అది చూసి గున్వు చాలా షాక్ అవుతాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 14 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.